శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి ఆగస్టు 5 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువుగారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ సింహరాశి వారికి రేపటి రోజు నుంచి గోల్డెన్ డేస్ అనేవి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఈ రోజు నుండి రేపటి నుండి మీకు జరగబోయే తెలిస్తే మాత్రము నిజంగా మీరైతే ఆశ్చర్యానికి లోనవుతారు. మీకు రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీకు ఒకవైపు నీడ, ఒకవైపు ఎలుగు అనే ఈ రెండు మీకోసమే పనిచేస్తాయని తెలుసుకోనండి. వెలుగు మీకు మార్గం చూపుతుంది, నీడ మీకు ఓర్పు నేర్పుతుంది. మీ దగ్గర ఉన్న అసలైన బలం ఏమిటంటే నమ్మకం అండి. అది మీలోనూ ఉండాలి, మీ దేవుడి పైన ఉండాలి. అంటే అదే మీకు అడ్డుకట్లు దాటించే పడవ. ఏ ప్రళయం వచ్చినా మునగనీదు. వీడియోలోకి వెళ్లే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ కానీ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక అలాగే మీరు కానీ మన వీడియో కానీ చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ సింహరాశి వారికి ఈ శ్రావణ మాసంలో వెలుగు నీడల మాసం అని చెప్పుకోవచ్చండి. ఈ పేరు విన్నప్పుడే మన మనసులో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి గడి అనిపిస్తుంది. ఇది కేవలము కాలచక్రంలోనే మారే మరో నెల కాదండి. ఇది మన హృదయంలో కూడా కొత్త ఆశలు నాటే పవిత్రమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో ప్రతి టైం కూడా అందరికి కూడా అనుకూలంగా ఉంటుందండి. కానీ ఈ సింహరాశి వారికి మాత్రము చాలా కూడా మీకు అనుకూలంగా అయితే ఉండబోతుంది. మీరు చాలా వరకు కూడా ఈ సింహరాశి వారు ఈ నెలలో మీరు ఏ పని చేసినా కూడా చాలా వరకు కూడా అనేక రకాల అనుగ్రహం అయితే లక్ష్మీ అనుగ్రహం కలగబోతుంది. మీకు ఏ పని చేసినా కూడా ఆ భారం ఎవరికి కూడా పూర్తిగా చెప్తేమే అనేది మౌనంగా ఉండండి. మీ హృదయంలో ముద్ర వేసుకున్నట్లుగా ఉందా అని కూడా ఉండొచ్చండి. ఎందుకంటే మీకు కుటుంబ అవసరాలు ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ చేయాలనుకున్న మీ చేతిలో ఉన్న వనరులు పరిమితంగా ఉండటం లేదు. పనిలో గడువు, ఒత్తిడి, ఒక డెడ్ లైన్ దగ్గర పడి రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించాల్సిన పరిస్థితి. ఆరోగ్యము భారం మీద కావచ్చు, కానీ మీ సన్నిహితులు కావచ్చు మీ చింత మనసు మీద నీడలా నమ్ముకోవడము, సామాజిక బాధ్యతలు, అందరి కళలో మీరు బలమైన వ్యక్తిగా కనిపించాలనే ఒత్తిడి మీకు రేపటి రోజున ఎక్కువగా ఉంటుంది. మీకు రాహు, శని, కుజుడు, కేతువు ఈ 4 గ్రహాల స్థితి మీ మనసు పైన గాఢమైన ప్రభావం చూపుతుందండి. కొన్ని సందర్భాల్లో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులైతే పూర్తవుతాయా లేదా అనే సందేహము మనసులో అలజడి కలిగించవచ్చు. ఒక్కోసారి రాత్రి నిద్రపోయే ముందు కూడా మేము చెప్తున్న ఫలిస్తుందా అనే ప్రశ్న మీలో ప్రశ్నిస్తుంది అనమాట. కానీ ఒక సత్యం ఎప్పుడు గుర్తుంచుకోండి, మబ్బులు శాస్త్రం కాదు, వాటి వెనుక ఎప్పుడు కూడా సూర్యకాంతి ఉంటుంది. మబ్బులు ఎంత గాఢంగా ఉన్నా ఒక్క క్షణం వస్తుంది, అవి చీలిపోతూ ఉంటాయి. అలానే మన సమయంలో కూడా మీకు ఆత్మశైర్యము సూర్యకాంతిలా మళ్ళీ వెలుగుతుంది. ఈ గ్రహాల ప్రభావం కూడా ఒక పరీక్ష మాత్రమేనండి, తెలుసుకోండి. మీ బలము, మీ ఓర్పు, మీ నమ్మకము ఇవన్నీ కూడా నిజంగా ఎంత గట్టివైతేనో దైవం పరీక్షిస్తున్న సమయం అని చెప్పుకోండి. దేవుడు మీకు రేపటి రోజున హృదయానికి ఒకే ఒక సందేశం చెప్తున్నాడండి. అంటే నీ బలం నువ్వే చూడాలి, నీ ఓర్పు, నీ నిజాయితీకి తాళం చెవి, నీ నమ్మకం ఎంత పటిష్టం తెలిసినప్పుడే నీ విజయ ద్వారం తెరచబడుతుందని. అందుకే ఈ సమయంలో మబ్బులు మీపై కమ్ముకున్న సూర్యకాంతి మీకోసం ఎదురు చూస్తూనే విశ్వాసంతో ముందుకెళ్ళండి. ఉద్యోగంలో ఉన్నవారికి కూడా రేపటి రోజున చేసే ప్రతి పనిలో కూడా ఒకరోజు ఫలితంగా మీ చేతిలో ఉంటుందండి. ప్రమోషన్, గుర్తింపు గురించి మంచి వార్తలు అయితే వినిపిస్తాయి, కానీ అవి మీ అంచనాల కంటే కొంచెం ఆలస్యంగా చేరవచ్చు.
ఆలస్యము కేవలం ఒక పరీక్ష మాత్రమే అండి. మీరు నిజంగా ఆ విజయానికి అర్హులా అని కాలం చూస్తుందనమాట. అధికారులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కొన్ని సందర్భాల్లో మీ పనిని గుర్తించకుండా వదిలేస్తారు. కానీ మీ సహనము, మీ మందమ వైఖరి ఇవే మీ ఆత్మ అపార్థాలు చెడగొడతాయన్నమాట. ఇది ఆపదలో మనసు కోల్పోకుండా ముందుకు సాగలుగుతారు అనే మీ బలాన్ని నిరూపించే సమయం అని తెలుసుకోండి. ఒక్కోసారి వేచి ఉండే కాలం మీలోని అసలైన ప్రతిభను బయటకు తీస్తుందండి. మీరు నేర్చుకున్న నైపుణ్యాలు, మీ పట్టుదల ఇప్పుడు మరింత బలపడతాయని తెలుసుకోండి. నిరుద్యోగులకు మీరు ఎంతకాలం పరీక్షించారు అంతకాలము మీకు వచ్చిన ప్రతి మేము తిరిగి ప్రసాదిస్తామనే మాట ఎంత నిరుత్సాహం కలిగించిందో నాకు తెలుసు. కానీ ఈ రేపటి రోజున మీకు ఆ నిరీక్షణకు ముగింపు రానుందండి. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నమాట. ఇంటర్వ్యూలో వచ్చిన ఆలస్యాలు ఎప్పుడు క్లియర్ అవుతూ ఉంటాయి. ఒక మంచి కాల్, ఒక ఆహ్వానం మీ జీవిత ధారణ మార్చేస్తుందని తెలుసుకోండి. వ్యాపారవేత్తలు కూడా రేపటి రోజున మీ బిజినెస్లో ఆర్డర్లు వస్తూనే ఉంటాయని తెలుసుకోండి. కానీ డెలివరీ ఆలస్యం అవుతుందని గుర్తుంచుకోండి. పేమెంట్ కూడా గడువు మించి వస్తుంది. ఒక క్షణము నా బిజినెస్ నిలుస్తుందా అన్న ఆందోళన మనసులోకి వస్తుందన్నమాట. కానీ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే మీరు గతంలో నిర్మించిన పేరు, మీ క్లయింట్లతో ఉన్న నమ్మకము, మీరు చూపిన కట్టుబాట్లు ఇవి మళ్ళీ మిమ్మల్ని నిలబెడతాయని మాత్రం తెలుసుకోండి. రేపటి రోజున మీకు మేము చెప్పిన వెనక్కి వెళ్ళాను ఈ సంకల్పం మీలో ఉంటే మీకు సంపద అనేది మీ వద్దకు తిరిగి వస్తుంది తెలుసుకోండి. ఆర్థికంగా ఈ మాసంలో మీకు డబ్బు ఇసుకలా జారిపోవచ్చు, అనుభూతి కలుగుతుందండి. కానీ ఇది శాశ్వత నష్టం అయితే కాదు. ఇది ఒక క్రమశిక్షణ పాఠము. డబ్బును మరింత జాగ్రత్తగా ఎలా ఉపయోగించాలో నేర్పించే సమయం అని తెలుసుకోండి. 3 ప్రధాన పరిస్థితులు వస్తుందనుకున్న డబ్బు చివరి నిమిషంలో ఆగిపోవడం అయితే జరుగుతుంది. మీ ఖాతాలో డబ్బు జమ అవుతుందనుకున్న రోజున అది వాయిదా అయితే పట్టడం జరుగుతుందన్నమాట. ఖర్చులు మీ బాధ్యతను పరీక్షించడము, ప్లాన్ చేయని ఖర్చులు ఒక్కసారిగా మీ ముందుకైతే రావటం అనేది పెట్టుబడిలో 2 సార్లు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందండి. ఒక మంచి ప్రాజెక్ట్ లాగా కనిపించినా కూడా మీరు అన్ని కోణాలు పరిశీలించకపోతే మాత్రము చాలా రిస్క్ అవుతుందన్నమాట. మీరు గతంలో వేసుకున్న అప్పుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా మీకు ఆస్తి లాభాలు కూడా రాబోతున్నాయండి. వారసత్వము, పాత పెట్టుబడులు లేదా అనుకోని ఆర్థిక లాభాలు బడ్జెట్ను రాసుకోండి. ఒక్కొక్క రూపాయి కూడా మీరు ఎక్కడికి వెళ్తుందో మీకు తెలిసుండాలన్నమాట. అంటే ఈ దేనికి ఖర్చు పెడుతున్నాం ఏందనేది. కొత్త బిజినెస్ లేదా భాగస్వామ్యాలు ప్రారంభించే ముందు పూర్తిగా మీరు వెరిఫికేషన్ చేసుకోండి. అప్పుడే పెట్టుబడి పెడితే భారీ లాభం అయితే వస్తుందని చెప్పేవారిని నమ్మవద్దు. ఈ ఆర్థిక పరిస్థితి మీకు ఒక సందేశం అయితే ఇస్తుందండి. డబ్బు మీ సేవకుడు, యజమాని కాదు. దాన్ని మీరు నియంత్రించడం నేర్చుకుంటే అది ఎప్పుడు మీతోనే ఉంటుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. కుటుంబము మీ వ్యక్తిగత జీవితము, హృదయానికి హత్తుకునే సమయము. రేపటి రోజున మీకు కుటుంబ జీవితం ఒక సున్నితమైన అధ్యాయంలా ఉంటుందన్నమాట. కొన్ని మాటలు చాలా చిన్నవిగా అనిపించినా మనసులో మాత్రం గాయంలా మిగిలిపోతూ ఉంటాయండి. ప్రత్యేకంగా మన సొంత వాళ్ళ నుంచి వచ్చిన మాటలు అవి మిమ్మల్ని మరింతగా తాగుతూ ఉంటాయని కూడా మీరు తెలుసుకోండి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న తగాదాలు రావచ్చు. ముందు సులభంగా మర్చిపోయే విషయాలు ఇప్పుడు పెద్దగా అనిపిస్తాయండి. రేపటి రోజున మీరు కారణం మీలోని ఒత్తిడి, అలసట, అప్రమత్తత బయటపడడం వలన మీకు పిల్లల విషయంలో కూడా ఇతరుల విమర్శలు, సూచనలు కూడా మీరు రేపటిలో అవి సరైనవో కాదో పక్కన పెడితే ఆ మాటలు మీ హృదయంలో గుచ్చుకుంటాయని మాత్రం తెలుసుకోండి. నేను నా వంతు చేస్తున్నా అనే భావంతో మీరు మౌనంగా బాధపడవచ్చు. పరిష్కారము పెద్దలకు సమయం ఇవ్వండి. అంతేగాని వారి అనుభవము మీకు అమూల్యమైన మార్గదర్శనం అయితే ఇస్తుంది. పిల్లలతో హాయిగా గడపండి. రేపటి రోజున వారి నవ్వు, అమాయకపు మాటలు మీ హృదయాన్ని మళ్ళీ హాయిగా మార్చేస్తాయని తెలుసుకోండి. శివుడిపై విశ్వాసం పెట్టుకోండి. అదే మీ మనసుకు స్థిరత్వం కూడా ఇస్తుందండి. అది మీ ఆత్మ కూడా ప్రశాంతత అయితే వస్తుందన్నమాట. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి కూడా రేపటి రోజున ఈ మాసంలో మీకు ఖచ్చితంగా వివాహం అయితే జరిగి తీరుతుందండి. ఆలస్యం మాత్రం ఉండదు. కానీ గుర్తుంచుకోండి, తాత్కాలిక ఒంటరితనము శాశ్వత సంతోషము కోసము వేచి ఉండండి. సరైన జీవన భాగస్వామి దొరకటమే ముఖ్యం అనుకోండి. త్వరలోనే మీ సాన్నిహిత్యం అనుభవిస్తారు. ప్రేమలో స్పష్టత చాలా ముఖ్యమండి. మొహానికో తాత్కాలిక భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవద్దు. సరైన సంబంధం మీకు శక్తినిస్తుంది. తప్పు సంబంధం మీ శాంతిని కదిలిస్తుంది. స్నేహంలో ద్రోహాన్ని గుర్తించగల ఒక తేట తెలివి మీకుందండి. దాన్ని ఉపయోగించుకోండి. ప్రతి స్నేహం పవిత్రం కాదు. కొన్నిసార్లు సమయానుసారం దూరం కూడా అవసరం అండి. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు కూడా ఉంటారు. వారికి ప్రతిస్పందించకండి. మీ దారి మీదే దృష్టి పెట్టండి. ఎందుకంటే మీ ప్రయాణం మీకే చెందింది కాబట్టి. ఆరోగ్యపరంగా కూడా ఈ రేపటి రోజున మీకు మానసిక ఒత్తిడి మీ శరీరంపై ప్రభావం అయితే చూపే అవకాశము స్పష్టంగా కనిపిస్తుంది. తక్కువ నిద్ర, అధిక ఒత్తిడి ఇవి శరీరాన్ని అలసట వైపు నిలబెడతాయన్నమాట. పాత రోగాలు తిరిగి తలెత్తే అవకాశం అయితే ఉందండి. అలర్జీలు లేదా సీజనల్ వ్యాధులు కూడా మీకు రేపటి రోజున ఇబ్బంది పెట్టవచ్చు. కానీ మీకు ఒక సత్యం మాత్రం గుర్తుంచుకోండి.
మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా సగం చాలా బాగుంటుందండి. ప్రతిరోజు కూడా ఉదయం కనీసము ఒక 5 నిమిషాలైనా సరే మీరు ధ్యానం చేయడం నేర్చుకోండి. ఇది శరీరానికి కాక ఆత్మకు కూడా శక్తినిస్తుంది. పనులు మొదలుపెట్టే ముందు ఒక 5 నిమిషాలు మీరు నిశ్శబ్దం పాటించండి. అది మీ రోజంతా కూడా ప్రశాంతంగా అవ్వటానికి ఉపయోగపడుతుందని తెలుసుకోండి. మీరు రోజు కూడా ఇంటి నుంచి బయటకెళ్ళేటప్పుడు ఇంట్లో దీపం పెట్టుకొని బయటకెళ్ళడం వల్ల మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా అయితే ఉండబోతుందండి. మరి తెలిసినా కానీ సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.